ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక డిఫరెంట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. So this is the platform to grow, to learn, to exchange ideas, to get the opportunities. ఇప్పుడు నా ఎజెండా ఒకటి సార్, 1,00,000 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. సో నేను చిరంజీవి గారిని చాలా ఇన్స్పిరేషన్ తీసుకుంటాను. సో ఆ టైంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టడం దానిలో నేను సిరిసిల్లాలో చాలా యాక్టివ్గా ఉండేవాడు. సిరిసిల్లాలో ఫస్ట్ అంతకుముందు 2007 కన్నా బిఫోర్ ఒక 3-4 years ఒరిషాలో అయిపోయింది సార్. సో మీరు ఎదుర్కొన్న మేజర్ ఛాలెంజ్ ఏంటి? మీకు ఎంత నెట్వర్క్ ఉన్నదని ముఖ్యం కాదు, ఎంత నెట్వర్క్ అనేది ఉన్నది ముఖ్యం ఈ రోజుల్లో. పిఎస్కే స్టీల్ అని మీ ఓన్ బ్రాండ్, మీ ఓన్ ఫ్యాక్టరీ కూడా ఉంది. మా ఇంటెన్షన్ ఏంటంటే పిఎస్కే స్టీల్ అని కాకుండా పిఎస్కే అనేది ఒక బ్రాండ్ క్రియేట్ చేసి కింద మల్టిపుల్ కన్స్ట్రక్షన్ ప్రొడక్ట్స్ చేయడమే నా టార్గెట్. ఇండియాలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ. ఫౌండర్గా ఆల్ఫా అనే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు. ఆల్ఫా సర్కిల్ సార్ ఒక నెట్వర్కింగ్ అంటే ఏదో కంప్లీట్ ఓన్లీ బిజినెస్ కోసం కాకుండా బియాండ్ బిజినెస్. రీసెంట్గా లోకేష్ గారు కలిసాం, నారా లోకేష్ గారిని. ఆల్ఫా ఈజ్ లైక్ ఎ ఫ్యామిలీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.